నెమ్మదిగా రెండు చేతులు గడపన పెట్టుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీసి రెండు కూడా పెడతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన శక్తికి, ఆత్మశక్తికి, ఆ పరమశివుడికి. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. ఈశ్వరు అల్లా तेरो नाम, ईश्वरु अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. ईश्वरु अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. ईश्वरु अल्लाह तेरो नाम, ईश्वरु अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. ईश्वरु अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. అరుణాచలేశ్వరుడికి, బ్రహ్మర్ సుభాష్ భత్రీజీ గారికి, చక్కటి సంగీతానికి, సంగీత నాదానికి, ఈరోజు మనందరికీ ఇంత చక్కటి భాగ్యాన్ని కలిగించిన పిఎంసి మేనేజింగ్ ట్రస్ట్ వాళ్ళకి అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇప్పుడు వరకు చక్కగా మనలో మనం లయమై ఆత్మను అవలోకనం చేసుకున్నాం. మరి పరమశివుడు అంటేనే మూడు: ధ్యానం, సంగీతం, నృత్యం. ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పరమశివుడు ఉంటాడు. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అన్నారు, జీవితం ఒక పండగ అన్నారు. మనిషి యొక్క జీవితం ఎప్పుడు సెలబ్రేషన్ ఉండాలంటే ఈ మూడు ఉండాలట. ఇది పత్రిజీ పదే పదే చెప్తుండేవారు. జీవితం అంటే తినటం పడుకోవడం కాదు, జీవితం అంటే ధ్యానం, సంగీతం, నృత్యం. ధ్యాన్, సంగీత్, అవర్ నృత్యం అనేవారు సార్ ఎప్పుడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూడు అవకాశాలు మనకి ఇచ్చారు. ఇప్పటివరకు సంగీతాన్ని విన్నాం, సంగీతంలో ధ్యానం చేస్తూ మనతో మనం లైవ్ అయ్యాం. ఇప్పుడు మనందరం నృత్యం చేద్దాం. ఈ మూడే పరమశివుడు. పరమశివుడు ఎవరంటే సంగీతం, ధ్యానం, నృత్యం. కనుక మనం హాయిగా సెలబ్రేట్ చేసుకుందాం. మన పిఎంసి వాళ్ళు మనకు ప్రతి 3 నెలలకి 4 నెలలకు ఒకసారి ఈ చక్కటి శక్తి క్షేత్రాల్లో మనల్ని మనం తరింపజేసుకునే చక్కటి అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. వారు గట్టిగా ఒకసారి మళ్ళీ చప్పట్లు కొడదాం. ఏదైతే మనల్ని తరిస్తుందో అది తీర్థం, దాన్ని తీర్థయాత్రలు అన్నారు. మనల్ని తరింపజేసేదే తీర్థం. మరి అద్భుతంగా మనం తరింపజేసుకుంటున్నాం. మనం ఈ చక్కటి ఈ పిఎంసి అంబాసిడర్స్ మీటింగ్స్ వచ్చి అన్ని దైవ దర్శనాలు చేసుకుంటూ, అలాగే మన ఆత్మదర్శనాన్ని మనం చేసుకుంటున్నాం, మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క 15 నిమిషాలు చక్కగా మనల్ని మనం మైమరిచిపోదాం.
కందువగు హీనాది కములెందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ కందువగు హీనాది కములెందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతువులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతువులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానా తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా నిండార రాజు నిద్రించోనే దయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే నిండార రాజు నిద్రించోనే దయునొకటే అండనే బంటు నిద్ర అదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ఉండేటి కరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ఉండేటి కరి భూమి ఒకటే సరి భూమి ఒకటే సరి భూమి ఒకటే తందన అందరూ అయ్యి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా కాయు ఎండొకటే ఉడమి సునకము మీద కొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద కొలయు ఎండొకటే కడు పుణ్యులను పాపకర్మములను సరిగా ఎడియు శ్రీ వెంకటేశ్వర నామమొకటే కడు పుణ్యులను పాపకర్మములను సరిగా ఎడియు శ్రీ వెంకటేశ్వర నామమొకటే ఈశ్వర నామమొకటే ఈశ్వర నామమొకటే తందనానా తందనానా పురే తందనానా బళ తందనానా బళ అందరూ బడారు తందనానా బళ తందనానా బళ తందనానా జగడపు చనవుల జాడ
నగినల మంజపు జాజర జగడపు జనముల జాజర నగినల మంజపు జాజర జగడపు జనముల జాజర మల్లలు తురుమున ముడిచిన బరువును మల్లపు సరసపు మురిపెమున మల్లలు తురుమున ముడిచిన బరువును మల్లపు సరసపు మురిపెమున జల్లన భూపొడి జానపతిపై కల్లేరతివలు జాజర జల్లన భూపొడి జానపతిపై కల్లేరతివలు జాజర జగడపు జనముల జాజర నగినల మంజపు జాజర జగడపు జనముల జాజర భారపు కుచుములపై పై కడు సింగారము నెరపెట్టి దండవొడి భారపు కుచుములపై పై కడు సింగారము నెరపెట్టి దండవొడి చేరువ పతిపై జిందగ పడుతులు సారెకు చల్లేరు జాజర చేరువ పతిపై జిందగ పడుతులు సారెకు చల్లేరు జాజర జగడపు జనముల జాజర నగినల మంజపు జాజర జగడపు బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే పిల్లన గ్రోవి పిలుపునుంటే ఉల్లము జల్లున పొంగడటే ఎందుకు రాదా ఈ సూయలు అందము అందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరు వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే గోపాలుడు అందరి వాడేలే శ్రీకృష్ణుడు అందరి వాడేలే పాలుడు అందరి వాడేలే శ్రీకృష్ణుడు అందరి వాడేలే వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే వాడుతో మని పల్యాల వాడే దూరుడే వాడుతో మని పల్యాల
వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, పొట్టుగొడ్డాండ్లకు 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 బిడ్డనిచే గోవిందుడే, పొట్టుగొడ్డాండ్లకు బిడ్డనిచే గోవిందుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వర, వేడుకొందామా వేడుకొందామా ధ్యానము చేద్దామురో, అన్నల శ్వాసను పడదామురో, ధ్యానము చేద్దామురో, అన్నయ్య శ్వాసను పడదామురో. శ్వాస మీద జసగంట, శ్వాస మీద జసగంట, అంతే అంతే జనమంట, కొంత కొంత లాభమంట, ఎంతో ఎంతో లాభమంట. ధ్యానము చేద్దామురో, అన్నల శ్వాసను పడదామురో. అన్నల శ్వాసను పడదామురో, అన్నల శ్వాసను పడదామురో. బ్రతుకంటే ఆటంట, బ్రతుకంటే ఆటంట, బ్రతుకంటే పాటంట, బ్రతుకంటే నాటకమంట, బ్రతుకంటే నాట్యమంట. వైరాగ్యం 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 వద్దంటారో, అన్నయ్య మనదంటారో. వైరాగ్యం వద్దంటారో, అన్నలార వైభోగం మనదంటారో. ధ్యానము చేద్దామురో, అన్నలార శ్వాసను చేద్దామురో, అన్నలార శ్వాసను పడదామురో.
గట్టిగా చప్పట్లు కొడదాం మన ఆనంద తాండవానికి, శివ తాండవానికి. అలాగే ఎంతో అద్భుతంగా వాయించారు సంగీతం వైలాన్ నాగేశ్వరరావు గారు, అలాగే మృదంగ విద్వాన్ మన స్వామి గారు. గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళకి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలకృష్ణ సార్. పితామా పత్రిజీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పిఎంసి గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఓకే, బాగా ఎంజాయ్ చేశారా? ఓకే, మీరు డ్యాన్స్ చేసినట్టు పిఎంసి కూడా డ్యాన్స్ చేయాలా? ఓకే ఫ్రెండ్స్, మరి అది అంబాసిడర్స్ మీటింగ్. మరి వాళ్ళ మరి ప్రతి సంవత్సరం ఒక 3 ప్లేసుల్లో, ఒక ఎనర్జీ పాయింట్స్లో ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం మనం. మరి ఒకటి దీని పర్పస్ ఏంటి అంటే, ఒకటి మనం స్పిరిచువల్గా ఎదగడం కోసం ఈ ఎనర్జీ ప్లేస్లోకి వచ్చినప్పుడు మనలో ఎంతో యాక్టివేషన్ జరుగుతుంది. ఇక్కడ చేసే ధ్యానం వల్ల ఎంతో యాక్టివేషన్ జరుగుతుంది, ఇక్కడ చేసే మెడిటేషన్ వల్ల. ఒక గ్రూప్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. పిఎంసి పట్ల గ్రూప్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. 3, మనకి తెలియని ఎన్నో సమీకరణలు జరుగుతాయి. అవి మనకి అందమవి. ఇంతమంది వచ్చి గ్రూప్గా కూర్చొని చేస్తున్నామంటే, 3 రోజులు ఇక్కడ ఉంటున్నామంటే, ఇక్కడ ఎనర్జీ సిస్టంలో ఎన్నో మార్పులు వస్తాయి. అవి మనకి అర్థం కావు. అవి మరి ప్రతి సంవత్సరము ఇట్లాగే మంచి మంచి ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. మరి నెక్స్ట్ ఇయర్ నార్త్ సైడు పెట్టాలనే ఆలోచన మధురాలోను, మరి కాశీలోను, ఋషికేశ్లోను పెట్టాలని ఆలోచన. మరి ఇక ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ వాటికేమో మొత్తం మీ ఫ్యామిలీని అందరినీ అలో చేయడం జరిగింది. ఓకే, తర్వాత సెకండ్కి, థర్డ్కి ఒక అంబాసిడర్స్కి ఒక ఫ్యామిలీ మెంబర్ని మాత్రమే అలో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి అంబాసిడర్స్ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావాలంటే వాళ్ళను కూడా మీరు అంబాసిడర్స్గా జాయిన్ చేయాలి. ఎందుకంటే రాను రాను మెయింటైన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. మెయింటైన్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూశారు కదా, ఎన్నో ప్లేసుల్లో మీరు మరి కాస్మిక్ వ్యాలీలో కానీ, కాశీలో మన శ్రీశైలంలో కానీ, షిరిడీలో కానీ మనం ఒకే ప్లేస్లో రూమ్స్ అన్నీ దొరికినాయి మనకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి ఏమైంది, 4-5 ప్లేసుల్లో రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో మెయింటైన్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. సో అందుకని నెక్స్ట్ టైం వచ్చేపాటికి ఏమవుతుందంటే ఓన్లీ అంబాసిడర్స్ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్కి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు అంబాసిడర్స్గా జాయిన్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక 1 lakh టార్గెట్ ఎవరైతే ఇస్తున్నారో చేస్తున్నారో ఆ వర్క్, వాళ్ళకి మాత్రం వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళకి అలో చేయడం జరుగుతుంది. ఓకే, మరి అంబాసిడర్స్ అంటే ఎవరు, మరి వీళ్ళ వర్క్ ఏంటి? మెయిన్ పిఎంసిని బలోపేతం చేయడం కోసం ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఒకటి, పబ్లిక్లోకి పిఎంసి వెళ్ళాలి, ఒక పాజిటివ్
థాటు ఎనర్జీ వెళ్ళాలి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం కానీ, పిఎంసి పట్ల ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడం కానీ, మన మెథడ్స్లో కూడా ఎంతోమంది పిఎంసి పట్ల ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి, అవన్నీ క్లారిఫై చేయడం కానీ, పిఎంసిని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దానికి మీరు ఏం చేయాలంటే అసలు పిఎంసి గురించి ముందు మీరు తెలుసుకోవాలి. అసలు పిఎంసిలో ఏం జరుగుతుంది, ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. పిఎంసి ఎట్లా వర్క్ రన్ చేస్తున్నారు తెలుసుకుంటేనే మీరు అవతల వాళ్ళకి మీరు చెప్పగలుగుతారు. మీరు ఈ 3 రోజుల్లో నిన్న మీ ఇష్టం చక్కగా మీకు అన్ని ట్రెక్కింగ్ అని టెంపుల్ అన్నీ చూసుకున్నారు. రేపు కూడా మీ ఇష్టం. రేపు మెడిటేషన్ అయిన తర్వాత మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటికీ చక్కగా వెళ్ళొచ్చు. కానీ ఒక్కరోజు మాత్రం మీరు ఇక్కడ ఉండాలి, ఈ రోజు ఉండాలి ఇక్కడ. ఎందుకంటే అసలు పిఎంసి గురించి మీరు తెలుసుకుంటేనే మీరు వేరే వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతారు. అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలిస్తేనే మీరు చెప్పగలుగుతారు. తెలియనప్పుడు మీరు చెప్పలేరు కదా, అవునా కదా? కానీ ఈరోజు కూడా తిరిగి వద్దామని అనుకోమాకండి, కొంచెం టైం ఇవ్వండి పిఎంసికి. ఓకే, తెలుసుకోండి. సో అప్పుడే మీరు వేరే వాళ్ళకి పిఎంసి గురించి చెప్పగలుగుతారు. సో అంటే పిఎంసి గురించి పాజిటివ్గా వైబ్రేషన్స్ తీసుకెళ్తాం కానీ, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం కానీ, పిఎంసికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కానీ, ఇది మనం చేయాల్సిన వర్క్ యాజ్ అ అంబాసిడర్గా. మరి ఎవరెవరు ఎంత వర్క్ చేశారు అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ పిఎంసి వాళ్ళు చూస్తున్నారు. మీరు వచ్చినప్పుడు మీకు ఫుడ్ కానీ, అకామిడేషన్స్ కానీ, తిరగాల్సిన ప్లేసెస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీళ్ళు ఎట్లా సిన్సియర్గా చేస్తున్నారో అదేవిధంగా మీరు చేసిన వర్క్ని మీరు నోట్ చేయించాలి సత్యనారాయణ గారితో. సత్యనారాయణ గారు మేనేజర్ గారు ఉన్నారు కదా, ఆయనతో నేను ఈ వర్క్ చేశాను, ఏమి లేదు, ఇప్పుడు ఒక 10 మందిని మీరు జ్ఞానదాత సుఖీభవ 10 మందిని జాయిన్ చేసినా మీ వర్క్ అయిపోతుంది. సంవత్సరంలో 10 మందిని జాయిన్ చేసినా కూడా మీరు ఆ వర్క్ అయిపోతుంది. అంటే జ్ఞానదాత సుఖీభవ చేయొచ్చు, మీరు పిఎంసికి ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వచ్చు, పిఎంసికి యాడ్స్ కూడా ఇవ్వచ్చు. మీరు అది కూడా మీ అకౌంట్లోనే వస్తుంది, అంటే మీరు చేసిన వర్క్ కిందే కన్సిడర్ అవుతుంది. పిఎంసికి ఒక యాడ్ రూపంలో ఒక బర్త్డే యాడ్ అవ్వచ్చు, లేదు మీ ఊళ్ళో ఒక షాప్ ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది, వాళ్ళ యాడ్ ఇవ్వచ్చు. అంటే మీరు పిఎంసికి ఇచ్చినా పిఎంసికి ఏమో యాడ్ రూపంలో ఇస్తారు, పిఎంసి ట్రస్ట్కి ఏమో డొనేషన్ రూపంలో ఇస్తారు. ఏది చేసినా కూడా అది మీరు ఫండ్ ఇచ్చినట్టే లెక్క అవుతుంది. కానీ దాన్ని మీరు సత్యనారాయణ గారితో నోట్ చేయించాలి, మీ పేరు మీద ఇంత వర్క్ జరిగింది, ఇంత అమౌంట్ వచ్చింది అని. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. లేనప్పుడు ఏమడుగుతారు వాళ్ళు, మేడం మీరేమీ వర్క్ చేయలేదు మీరు అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రికార్డు లేనప్పుడు ఏమవుతుంది, మీరు చేయనట్టే అవుతుంది అక్కడ. అందుకని అది నోట్ చేయించాల్సిన బాధ్యత మాత్రం మీదే, అది గుర్తుంచుకోండి. ఓకే, మేము చాలా చేసామంటే దానికి వాళ్ళ దగ్గర రికార్డు లేనప్పుడు చేయనట్టే అవుతుంది అక్కడ. అందుకని అది మీరు నోట్ చేయించుకోండి. ఓకే, అది జ్ఞానదాత సుఖీభావలో మీరు 10 మందిని జాయిన్ చేసినా మీ వర్క్ అయిపోతుంది. ఏదన్నా డొనేషన్ ఇచ్చినా, లేదంటే బుక్ తీసుకుని డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇచ్చినా కూడా, ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళు రిటర్న్ ఇవ్వండి, బుక్స్ కంపల్సరీ రిటర్న్ ఇవ్వాలి. అట్లాగే కొత్త వాళ్ళు బుక్స్ కావాల్సిన వాళ్ళు బుక్స్ తీసుకెళ్ళండి, అక్కడ కౌంటర్లో బుక్స్ పెడతారు, ఆ బుక్స్ తీసుకుని వెళ్ళండి. కానీ అవి మళ్ళీ రిటర్న్ రావాలి. డొనేషన్ మీరు కలెక్ట్ చేసినా, లేదంటే పిఎంసికి ఒక యాడ్ రూపంలో మీ ద్వారా వచ్చినా కానీ, ఎవరన్నా మీరు చెప్పి యాడ్ రూపంలో ఇచ్చినా కూడా అది మీరు చేసిన వర్క్ కిందే లెక్క అవుతుంది. దాన్ని గుర్తుంచుకోండి. ఓకే, అంటే చేయడం అనేది ఈజీగానే ఉంటుంది. ఒక 50,000 కలెక్ట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు అక్కడ. ఓకే, మినిమం అది. మళ్ళీ అక్కడ 50తోనే ఆగమాకండి. అక్కడ మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంతగా పిఎంసికి అది ఉపయోగంగా ఉంటుంది అక్కడ. ఓకే, ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయగలుగుతారు. ఓకే, మరి నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ ఇయర్ చేసేవి ముందే మీకు కొంచెం అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు రిజర్వేషన్స్
వాటి కోసం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అమౌంట్ అది కలెక్ట్ చేయలేదో సంవత్సరం, చాలామంది సెప్టెంబర్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అంబాసిడర్స్గా. మరి వాళ్ళు ఎంత చేశారు అనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు చేయలేదనుకోండి, మీ పేరు ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తారు, తీసేస్తారు. మీకు ఫోన్ కూడా చేయరు వాళ్ళు. అందుకని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మీరు మీ కంప్లీట్ అయిందని. ఇప్పుడు దాకా ఏమనుకుంటాం మనం, సంవత్సరం టైం ఉంది కదా చేద్దాంలే అనుకుంటాం. ఈలోపు సంవత్సరం అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఈ మంత్ ఎవరైతే కంప్లీట్ చేయలేదు ఈ మంతే చేసేస్తే అయిపోయిందంటే మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. ఓకే, ప్రతి వారం గురువారం పూట మెడిటేషన్ జరుగుతుంది అంబాసిడర్స్ది. ఆ మెడిటేషన్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు చూడండి. ఆ మెడిటేషన్కి అటెండ్ అవ్వండి. ప్రతి గురువారము జూమ్లో జరుగుతుంది. ఆ మెడిటేషన్కి అటెండ్ అవ్వండి. దీన్ని ఫాలో అవ్వండి, గ్రూప్ను ఫాలో అవ్వండి. గ్రూప్లో మెసేజెస్ పెడతా ఉంటారు, చక్కగా గ్రూప్ని ఫాలో అవ్వండి. దాంట్లో జూమ్ లింకులు పెడతారు, ఆ మెడిటేషన్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, పిఎంసి మనం దేనితో కనెక్ట్ అయి ఉంటామో ఆ ఎనర్జీ మనతో పాటు పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే పిఎంసితో కనెక్ట్ అయి ఉంటారో పిఎంసి ఎనర్జీ మీకు పనిచేస్తుంది. పిఎంసి ఎనర్జీ అనేది చాలా హయ్యర్గా ఉంది నాకు తెలిసి. ఎందుకు ఎట్లా అంటే, ఇంతకుముందు పత్రికారు ఎంతోమంది కొన్ని వేల మందిని మోటివేట్ చేస్తూ తిరిగేవాళ్ళు సారు. అంటే ఒక మనిషికి మనం ఒక ధ్యానం నేర్పించాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. ఒక మనిషికి ధ్యానం నేర్పించి ఎంతో ఎనర్జీ కావాలి. కొన్ని వేల మందికి మనం ధ్యానం నేర్పించాలంటే ఎంత ఎనర్జీ కావాలి. ఇంతకుముందు పత్రి సార్ తిరుగుతూ ఉండేవాళ్ళు, ఎంతోమందిని మోటివేట్ చేస్తూ కొత్త వాళ్ళని ధ్యానంలోకి తీసుకురాగలిగేవాళ్ళు. మరి ఇప్పుడు పిఎంసి ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే అది పిఎంసి ఎనర్జీ అది. సో ఎప్పుడైతే మీరు పిఎంసి గురించి ఆలోచిస్తారో, ఎప్పుడైతే మాట్లాడతారో, వింటారో, చేస్తారో, మీరు పిఎంసి ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటారు. ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఇటు మీరు స్పిరిచువల్గాను అటు ఫిజికల్ లైఫ్లో కూడా మీలో ఎంతో మార్పుని తీసుకొస్తుంది, ఎంతో డెవలప్మెంట్స్ని తీసుకొస్తుంది. మరి దాని గురించి మరి ఏం చేస్తున్నారు, గురువారం పూట మెడిటేషన్స్ పెడుతున్నారు. దాన్ని ఫాలో అవ్వండి, ఆ మెడిటేషన్ చేయండి మీరు కూడా. ఇంకోటి ఏంటంటే, కొత్త వాళ్ళని అంబాసిడర్స్గా జాయిన్ చేయండి. కనీసం ఒక్కొక్కళ్ళు ఒక అంబాసిడర్ని కొత్త వాళ్ళని మోటివేట్ చేయండి, దాని వాల్యూ చెప్పండి. కొత్త వాళ్ళని అంబాసిడర్స్గా జాయిన్ చేయండి. ఇది మరి దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నవకాంత్ గారిని అడగండి, నన్ను అడగండి. వాణి మేడము మరి ఎంతో వర్క్ చేస్తున్నారు. వాణి మేడం ఒకసారి గట్టి క్లాప్స్ చేసుకుందాం. వాణి మేడము ఈ మీటింగ్కి రావడానికి కుదరలేదు మేడంకి. సత్యనారాయణ గారు మీతో ఎప్పుడు కాంటాక్ట్లోనే సత్యనారాయణ గారు ఉంటున్నారు. మరి దీని గురించి కొంచెం మళ్ళీ నవకాంత్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరువన్నామలై. అయితే ఈరోజు చక్కగా తిరువన్నామలై లాంటి అద్భుతమైన శక్తి క్షేత్రంలో మార్నింగ్ గణేష్ ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ చేసాం. ఎలా ఉంది? గట్టిగా. మనందరం కలుసుకొని ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు అవకాశాన్ని ఇచ్చారు పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. బికాజ్ ఆఫ్ పత్రి సార్ వల్ల మనందరం కలిసాం. పత్రి సార్ వల్ల మనందరం కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. పత్రి సార్ వల్ల మనందరం ధ్యానం చేస్తున్నాం. పత్రి సార్ వల్ల మనం పిఎంసి ఛానల్ పెట్టుకున్నాం. పత్రి సార్ వల్ల డ్యాన్స్ చేస్తున్నాం. పత్రి సార్ వల్ల పాటలు పాడుకుంటున్నాం. అంతేనా కదా? ఇదంతటికీ మనకి ఇచ్చింది ఎవరు? ఇదంతటికీ మనకి ఇచ్చింది పత్రి సార్. కాబట్టి పత్రి సార్కి ఎప్పుడూ కృతజ్ఞతతో మనం ఉండాలి.
ఒక 15 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం, ఆకలి అవుతుంది తెలుసు నాకు. ఎందుకంటే బాగా ఎగిరిండ్రు, డ్యాన్స్ చేసిండ్రు, మంచిగా ఇడ్లీలు పొంగల్ రెడీ అవుతుంది, తిందురు. యా, అండ్ నిజంగా ఎంత భాగ్యమో ఇట్లాంటి గొప్ప శక్తి క్షేత్రంలో మనందరం కలుసుకొని అందరం సామూహిక ధ్యానం చేయడం. ఇట్లాంటి శక్తి క్షేత్రాల్లో ఒక్కొక్కరు ధ్యానం చేస్తేనే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అట్లాంటిది ఇంతమంది కలిపి ధ్యానం చేస్తే చాలా 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 పవర్ఫుల్గా ఉంటుంది. మీరే అనుభూతిని పొందింటారు మార్నింగ్ మెడిటేషన్లో. ఎంతమందికి మార్నింగ్ మెడిటేషన్ అద్భుతంగా అనిపించింది? చేతులు లేపండి. అందరికీ అద్భుతంగా అనిపించిందా? అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి. అలాగే ఇంకా ఈరోజు పిఎస్ఎస్ఎంలోనే ఎప్పుడూ జరగలేదు. అట్లాంటిది ఈరోజు మనం ఒక 500 మందిని కలిపి ఈరోజు రాత్రి 10 గంటలకి గిరి ప్రదక్షిణ చేయబోతున్నాం. ఈరోజు రాత్రి 10 గంటలకి అందరం కలిసి ప్రశాంతంగా స్లోగా, ఏ కాంపిటీషన్ లేదు, నేను నడవలేను, నేను నడుస్తా, నేను పరిగెత్తాలి, ఇట్లాంటిది ఏం లేదు. హాయిగా రాత్రి 10 గంటలకు మొదలు పెడితే తెల్లారుదాన్ని 5 కానీ నో ప్రాబ్లం. మెల్లగా గిరి ప్రదక్షిణ ఈరోజు నైట్ అంతా చేద్దాం. చేసి ఆ కొండ చుట్టుముట్టు ఉండే ఎనర్జీని, ఆ శివుడి ప్రత్యక్ష రూపం ఆ గిరి అంటారు, ఆ గిరి యొక్క శక్తిని మనందరం తీసుకుందాం ఈరోజు రాత్రి. అలాగే ఈరోజు మొత్తం ఈ హాల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఒక 10-15 మినిట్స్లో వదిలేస్తాం, బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు. మళ్ళీ 10 గంటలకు వస్తారు. 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ 1 గంట నుంచి 2 గంటల దాకా భోజనం బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 2 గంటల నుంచి షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. తర్వాత ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండి వాళ్ళు అచీవ్ అయ్యారో వాళ్ళకి ఈవినింగ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఈరోజు కార్యక్రమాలన్నీ డిజైన్ చేయడం జరిగింది. అసలు పత్రిజీ అంటే పిఎంసి అంటే పత్రిజీ. ఎందుకు పత్రిజీ అంటే పిఎంసి అంటే పత్రిజీ అనేది ఒక ప్రోమో చూద్దాం. ప్రోమో ప్లీజ్. పత్రిజీ అంటే పిఎంసి అంటే పత్రిజీ ఫిజికల్ బాడీని వదిలేసి పిఎంసి అన్న రూపంలో కొంత కాంతి వేగంతో పనిచేస్తున్నారు పత్రిజీ. మీ అందరికీ తెలుస్తుందా లేదా? పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత పిఎస్ఎస్ఎంలో ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో క్లాసులు. అందరూ అనుకున్నారు పత్రి సార్ ఫిజికల్గా లేడు కదా, ఏమైపోతుందో సొసైటీ పరిస్థితి అనుకున్నారు. ఇంకా 10 రెట్లు ఎక్కువై పనిచేస్తుంది. దానికి కారణం పత్రి సార్ ఎనర్జీ. పత్రి సార్ పిఎంసి అన్న రూపంలో ఉండి, ఆ పిఎంసి అన్న రూపంలో పత్రి సార్ ఏం చేయాలో అదన్నీ చేసుకుంటూ వస్తున్నారు. వ్యాస్ట్గా మెడిటేషన్ స్ప్రెడ్ అవుతుంది. రెడీ ఆ ప్రోమో? యా, ప్లే. పత్రి సార్ ఉన్నారా లేదా? ఎక్కడున్నారు? పత్రి సార్ బాడీ వెకేట్ చేసే ముందర ఆయన ప్లాన్ చేసుకొని ఒక 5 సంవత్సరాలు పిఎంసి ఛానల్ మనందరితో పెట్టించి ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆయన 1,00,000 రెట్లు వేగంతో పనిచేస్తున్నారు ఇప్పుడు ఫిజికల్ బాడీలో ఉండేదానికంటే కూడా పిఎంసి అన్న రూపంలో. కాబట్టి నిజంగా మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఆ పిఎంసి ఛానల్ కోసం కృషి చేస్తున్నాం బ్రాండ్ అంబాసిడర్స్గా. మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇంత గొప్ప కార్యంలో మనం భాగస్వామ్యం వహించలేము. కాబట్టి ప్రతి బ్రాండ్ అంబాసిడర్ పత్రిజీ కళలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మరి ఇట్లాంటి శక్తి క్షేత్రాల్లో శ్రీనివాస్ గారు పిఎంసి వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. మరి మీ అందరికీ శ్రీనివాస్ గారు తెలుసు, ఎన్నో సేత్ వర్క్షాపుల్లో సార్ నాతో పాటు పాల్గొన్నారు. సో ఇలాంటి శక్తి క్షేత్రాల్లో మనం కలుసుకోవడం అనేది నిజంగా మనందరి భాగ్యం. ఇక్కడ కలిసి ఇంత అద్భుతంగా ధ్యానం చేయడం అనేది కూడా మహా అద్భుతమైన భాగ్యం మనకి. ఈ భాగ్యాన్ని మనం దక్కించుకొని దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన బాధ్యత. మన బాధ్యతలను మనం ఎప్పుడూ విస్మరించకూడదు. ఇట్లాంటి శక్తి క్షేత్రాల్లో మళ్ళీ వచ్చే సంవత్సరం మనం కలుసుకోవాలి. కలుసుకోవడానికి
అక్కడ మన బాధ్యతల్ని నెరవేరిస్తే మళ్ళీ మీ అందరితో మనం అక్కడ కలుసుకొని చక్కగా ధ్యానం చేయగలుగుతాం. మనం ఏం చేయాలి? అంబాసిడర్స్గా పిఎంసికి మీ వంతు మీరు ఏం చేయాలనేది మొట్టమొదట మీరు బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది మన వాళ్ళు అంబాసిడర్స్గా చాలా ఇష్టంగా జాయిన్ అయ్యారు. అసలు అంబాసిడర్ అంటే ఎవరు, తన బాధ్యత ఏంటి, తను ఏ విధంగా తన బాధ్యతని నెరవేర్చగలుగుతాడు అన్న వివరాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ఫస్ట్ ఆ అంబాసిడర్స్కి ఆ వివరాలు తెలియజేయడం కోసమే జూమ్ మీటింగులు కూడా ప్లాన్ చేస్తున్నాం. కానీ మీరందరూ ఆ జూమ్ మీటింగుల్లో ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేయటంలా. మెడిటేషన్కి జాయిన్ అవ్వమంటేనే అందరికీ ఫోనులు చేయాల్సి వస్తుంది. ఒక సామూహిక ఎనర్జీని మనం కూడగట్టుకొని ఆ ఎనర్జీతో పనిచేయడం కోసం మనం జూమ్ మీటింగ్స్ అనేది, మెడిటేషన్స్ అనేవి పెట్టుకుంటున్నాం. సో మీ బాధ్యతను మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా మీరు జూమ్ మీటింగ్స్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి, మెడిటేషన్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్, ఒక అంబాసిడర్గా నేనేంటి, పిఎంసిలో ఒక భాగమై ఉన్నాను. అంబాసిడర్ అంటే ఎవరు? పిఎంసిలో ఒక భాగమై ఉన్న వ్యక్తి. మేమంతా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నాం, మీరు బయట ఉండి వర్క్ చేస్తున్నారు పిఎంసి కోసం. సో మా వంతు ఒక ఆఫీస్ పరిధిలో ఉండే మీరు సమాజంలో ఉన్నారు. మీరు పిఎంసికి ఒక రిప్రజెంటేటివ్ లాంటి వాళ్ళు. మిమ్మల్ని బట్టే పిఎంసికి అక్కడ ఆ పేరు కానివ్వండి, ఆ పిఎంసి అభివృద్ధి కానివ్వండి, అన్నీ ఉంటాయి. పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్ అంటే అది ఎంత గౌరవప్రదమైన, ఎంత గౌరవం మీకు ఇవ్వబడింది అనేది అవగాహన చేసుకోండి. మీరు మన మెడిటేటర్లతో కానీ లేదా కొత్త వాళ్ళతో కానీ మెడిటేషన్ గురించి, పత్రి సార్ గురించి, పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి, పిఎంసి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యమైనది. అక్కడ మీరు ఏది పడితే అది వాళ్ళతో అట్లా మాట్లాడకూడదు. ఒక క్రమశిక్షణతో, ఒక క్రమ పద్ధతిలో మాట్లాడగలగటానికి మిమ్మల్ని ట్రైన్ చేయాలన్నదే మా ఆలోచన. మీరు అంత పూర్తిగా అవగాహన చేసుకుంటే అప్పుడు మీరు అద్భుతంగా వాళ్ళతో మాట్లాడగలుగుతారు. కాబట్టి దయచేసి ఒక అంబాసిడర్గా మీరు ఎంత విలువ ఉంది మీకు పిఎంసిలో అనేది అర్థం చేసుకోండి. మీ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయాలి అంటే మీకు పిఎంసి ద్వారా అసలు ఏమేం చేయొచ్చు అనేది మీకు తెలియాలి. మరి బాలకృష్ణ సార్ చెప్పినట్టుగా ఈసీఎస్ మెథడ్, జ్ఞానదాత సుఖీభవ అని ఒక దీన్ని తీసుకొచ్చాం. ఇదేంటి అంటే ఈసీఎస్ మెథడ్, ఎలక్ట్రానిక్. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే మనం బ్యాంకులో లోన్ తీసుకుంటాం, హౌస్ లోన్ కానీ, కార్ లోన్స్ కానీ, రకరకాల లోన్స్ తీసుకుంటాం. ఆ లోన్స్ని రీపే చేయడానికి ప్రతి నెల ఈఎంఐ అనేది కడుతూ ఉన్నాం. కడుతున్నారా లేదా? చాలామంది. ఎంతమంది కడుతున్నారు ఈఎంఐలు? అంతేనా? సరే. సో అదేవిధంగా ఇప్పుడు మన పిఎంసి ట్రస్ట్కి ఎవరన్నా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు ప్రతి నెల, వాళ్ళ దగ్గరికి కొంతమంది వెళ్ళలేకపోవచ్చు. వాళ్ళు ఇవ్వాలి అని ఉంది వాళ్ళల్లో. మరి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళి ఆ డొనేషన్ తీసుకునే అట్లాంటి జరగవచ్చు.
సో ఎవరైతే ఇవ్వాలి అనుకుంటున్నారో డొనేషన్ ప్రతి నెల, వాళ్ళు ఈసీఎస్ మెథడ్ ద్వారా, అంటే ఎట్లయితే మన బ్యాంకులో మన ఈఎంఐ అనేది ఇదవుతుందో వాళ్ళ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి పిఎంసి ట్రస్ట్కి క్రెడిట్ అవుద్ది. అదేవిధంగా ప్రతి నెల ఒక్కసారి వాళ్ళు ఈసీఎస్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళ అకౌంట్ నుంచి ఆ అమౌంట్ వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకున్నారో ఆ అమౌంట్ పర్టికులర్గా వాళ్ళు ఏ డేట్ అయితే చెప్పారో ఆ రోజున వాళ్ళ అకౌంట్లోంచి అది డెబిట్ అవుద్ది, పిఎంసి ట్రస్ట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుద్ది బ్యాంకు నుండి. ఇది జ్ఞానదాత సుఖీభవ స్కీమ్. ఒక్కసారి వాళ్ళను మీరు జాయిన్ చేస్తే ప్రతి నెల వాళ్ళు ఇవ్వాలనుకున్నది మరి పిఎంసి ట్రస్ట్కి అందుద్ది. సో అలా ఎన్నెన్ని స్కీములు ఉన్నాయి, మీరు ఏ విధంగా మీరు పిఎంసికి వర్క్ చేయొచ్చు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, సార్ చెప్పినట్లుగా బర్త్డేస్ కానివ్వండి, ఎన్ని ఫంక్షన్ ఆ సందర్భాలకు సంబంధించిన యాడ్స్ ఇప్పించడం కానీ, అట్లాగే జనరల్ యాడ్స్ అంటే ఎవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్ యొక్క కంపెనీస్ ఉండొచ్చు, వాటికి సంబంధించిన యాడ్స్ ఇప్పించడము. ఇలా ఎన్ని విధాల స్కీములు ఉన్నాయి అనేది త్వరలో ఒక బ్రోచర్ లాగా తయారు చేసి మీ అందరికీ అందించబడుద్ది. 10 గంటల సెషన్లో, అంటే మన బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆ సెషన్లో ఒక్కొక్కటి వివరంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దయచేసి ఈరోజు అంతా మీరు ఇక్కడ స్పెండ్ చేయండి. ఈరోజు రాత్రికి మళ్ళీ గిరి ప్రదక్షిణకి తీసుకువెళ్తాం. అందరం గ్రూపుగా గిరి ప్రదక్షిణ చేస్తాం. నైట్ 10ంటికి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుద్ది. చక్కగా అక్కడక్కడ ఆగి మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తాం. అలా చేపించడానికి మరి ఇక్కడ ఉన్న మన మాస్టర్స్ జగదీష్ గారు, వారి సతీమణి గారు సునీత మేడం గారు, వాళ్ళే ఇక్కడ ఇంత అద్భుతమైన ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి పూర్తి బాధ్యత స్వీకరించిన వారు. వాళ్ళిద్దరికీ, ఆ దంపతులు ఇద్దరికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు చెప్పాను కదా, ఈవినింగ్ ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్స్ ఎర్లీ అచీవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈవినింగ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకరికి ఇద్దాం. ఈశ్వరి గారు, ఏలూరు, వాళ్ళు వాళ్ళ టార్గెట్ని పూర్తి చేశారు. ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. ఈశ్వరి, ఏలూరు, వారికి వసంత మేడం చేతుల మీదుగా అవార్డు ఇవ్వాలి. వసంత మేడం రావాలి స్టేజ్ మీదకి. ఈశ్వరి గారు, ఏలూరు లేరా? ఈశ్వరి గారు మేడం ఎర్లీ అచీవర్ పిఎంసి బ్రాండ్ అంబాసిడర్గా ఒక 3,75,000 రూపీస్ ఆల్రెడీ కలెక్ట్ చేశారు. మేడం మీ మాటల్లో. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ. ఇది కూడా సరిపోదనిపిస్తుంది, ఇంకా ఎంతో చేయాలనిపిస్తుంది, మొత్తం ఇచ్చేయాలనిపిస్తుంది. వసంత మేడం ఓ 2 నిమిషాలు. పిఎంసి తెలుగు ఎట్లా పనిచేస్తుందో చెప్పండి, హిందీ ఎట్లా పనిచేస్తుందో కూడా చెప్పండి. అందరికీ నా వందనాలండి. ఒక ఆలోచన, లాస్ట్ టైం బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను లైవ్ చూస్తున్నాను, అక్కడ లైవ్ చూస్తూ ధ్యానం చేస్తూ ఒక్క ఆలోచన వచ్చింది, ఇలాంటి ప్రోగ్రామ్కి నేను ఒకసారి వెళ్ళాలి అని. ఆ ఆలోచన ఎట్లా ప్లాన్ చేసిందో యూనివర్స్ ప్లాన్ చేసింది. ఒక పెళ్ళి వచ్చింది నాకు తిరుపతిలో. అదే టైంకి నిన్న పెళ్ళి అటెండ్ చేసుకొని నేను ఇక్కడ రాగలిగాను. మనందరం ఎంత అదృష్టవంతులమో. ఒక శక్తి క్షేత్రంలోకి వచ్చి ఎనర్జీని తీసుకుంటున్నామంటేనే నాకు నిజంగా నా ప్రోగ్రాం నాకే అర్థం కావట్లేదు, నేను రాగలిగాను ఇక్కడికి అని. ఢిల్లీ నుంచి ఇంత దూరం, చాలా చాలా ఆనందంగా ఉంది నాకు.
సౌత్ ఎప్పుడు మాకు ఇన్స్పిరేషన్ నార్త్కి. సార్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ముందర మాకు అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపించి సౌత్ వాళ్ళతో పరిచయం చేయించి వాళ్ళ అనుభవాలు వినిపించి తర్వాత మాకు అక్కడ ఇదే ప్రోగ్రామ్ చేయమని చెప్పేవాళ్ళు. మ్యాగజైన్ అయితేనేంటి, ధ్యాన్మా చక్రాస్ అయితే ఏంటి, తర్వాత పిఎంసి కూడా. పిఎంసి ద ఇన్స్పిరేషన్, తెలుగు పిఎంసి హిందీకి. ఎందుకంటే స్టూడియో ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. ఎవరికి ఐడియా ఉంటుందండి? ఆ తెలియని ఐడియాని సార్ అక్కడికి తీసుకెళ్ళి అది చూపించి అది అక్కడ ఇది ఎలా ఉందో అక్కడ అలా చేయడం మొదలుపెట్టారు. పిఎంసి తెలుగు గురించి స్పెషల్లీ చెప్పాలంటే నాకు మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా తెలిసింది, నిన్న పెళ్ళిలో తెలిసింది, ధ్యానం చేయట్లేదు కానీ పిఎంసి చూస్తున్నారు. సో ఎప్పుడూ ఒకప్పుడు వాళ్ళందరూ కూడా ధ్యానులు అవుతారు అని ఒక నమ్మకం వచ్చింది. సో ధ్యానం చేయకపోయినా మనమేమి ఆలోచించగల, అది పిఎంసి ఆ ఎనర్జీ వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది ధ్యానానికి. ఇదే సపోర్ట్ మీ అందరినీ, ఎందుకంటే నేను పిఎంసి హిందీ నుంచి వచ్చాను కాబట్టి మీ అందరి సపోర్ట్, మీ ఆదర అభిమానాలు, ఎందుకంటే మనంతా ఒక ఫ్యామిలీయే, ఒక కుటుంబం, పిఎస్ఎస్ఎం కుటుంబం ఇది. మీ అందరూ కూడా ఇలాగే పిఎంసి హిందీని కూడా ఎంతోమంది షేర్ హోల్డర్స్ చెప్పాలి అంటే చాలామంది తెలుగు వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు వెలుగు వాళ్ళు సార్ ఎప్పుడు చెప్తుంటారు, అన్ని చోట్ల మీరే ఉన్నారు, అన్ని చోట్ల మనమే ఉన్నాం. మాకు కూడా పిఎంసి హిందీ కూడా సపోర్ట్ చేస్తూ పిఎంసి ఈ పనిలోకి చేరామంటేనే చాలా అద్భుతం అండి. ఎన్నో జన్మల మన యొక్క పుణ్యం ఫలం ఈ పిఎంసి హిందీలో మనం వర్క్ చేయడం. అందుకని చిన్న పని పెద్ద పని ఇది చేయగలమా చేయలేమా లేదు, ఒక ఆలోచన చాలు మనకి. నా ఆలోచన చూసారు, ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. ఒక్క ఆలోచన, నేను ఇది పని చెయ్యాలి పిఎంసికి అనుకుంటే అది అయిపోతుంది అంతే. అది చేయించే వాళ్ళు వేరే, మనం ఖాళీ నిలబడి మనం ఉండాలంతే. అండ్ ఆలోచన ఎప్పుడు హయ్యెస్ట్గా ఇది నేను చెయ్యగలను అనుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత మేడం. వసంత మేడం వచ్చి వీళ్ళకిద్దరు అమ్మాయిలు, అలేఖ్య అండ్ అమూల్య. పిఎంసి హిందీ నిజంగా మనం చాలా ఈజీగా పనిచేయచ్చు. ఎందుకంటే మన దగ్గర పత్రి సార్ చాలా 30 years నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. చాలామంది మాస్టర్లు ఉన్నారు. పత్రి సార్ అంటే పిఎస్ఎం అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నిజంగా నార్త్ ఇండియాలో అలా లేరు. నార్త్ ఇండియాలో చాలా కొద్ది మందే ఉన్నారు. అట్లాంటిది వసంత మేడం వాళ్ళ ఫ్యామిలీ అంతా నించొని నార్త్ ఇండియన్ మాస్టర్స్ అందరికీ మోటివేట్ చేసి, ముఖ్యంగా అమూల్య వచ్చి వాళ్ళ చిన్న కూతురు, వాళ్ళకి బయట జాబులు చేస్తే లక్షల జీతాలు వస్తాయి. అవన్నీ వదిలేసుకొని నామినల్గా ఏదో తీసుకుంటూ పిఎంసి కోసం 24 గంటలు పనిచేస్తుంది. అమూల్య వచ్చి ప్రొడక్షన్ అంతా చూస్తుంది. అట్లనే అలేఖ్య వీళ్ళ పెద్ద కూతురు, మేడం వాళ్ళ పెద్ద కూతురు అంతా ఆఫీస్ సంబంధించిన అడ్మినిస్ట్రేషను, మార్కెటింగ్ కానీ మిగతా విభాగాలన్నీ అలేఖ్య చూస్తుంది. మేడము వాళ్ళిద్దరు కూతుర్లు, ఇద్దరు అల్లుళ్ళు అందరూ పిఎంసి హిందీ కోసమే పనిచేస్తూ ఉన్నారు. అట్లనే మేడం మన దగ్గర ధ్యాన జగత్ అని మ్యాగజైన్ ఉంది కదా తెలుగులో, అట్లాగే మేడం వాళ్ళది మ్యాగజైన్ ఉంది హిందీలో, పిరమిడ్ ధ్యాన జగత్ అన్న మ్యాగజైన్ ఉంది. పిరమిడ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ కూడా మేడం రన్ చేస్తుంది. మేడం భారతదేశం అంతా ధ్యానం స్ప్రెడ్ అవ్వడానికి మేడం కానీ మేడం ఫ్యామిలీ కానీ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మనం చప్పట్ల రూపంలో కృతజ్ఞతలు తెలియజేద్దాం. సునీత మేడం గారు, జగదీష్ గారి సతీమణి, ఇక్కడ మన పిరమిడ్ ఆశ్రమం కూడా వీళ్ళే నడిపిస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఒక ఛానల్ని మనకిచ్చారు పిఎంసి అని. సో మనం తిరిగి చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు తిరిగి చేశాము, ఇప్పుడు హాయిగా ఒక చోటు ఉండి ప్రపంచమంతా చెప్పగలుగుతున్నాము. మొన్న అరుణాచల పౌర్ణమి గిరి ప్రదక్షిణ అన్ని లక్షల మంది చూసారంటే, లైవ్ వెళ్తుంటూనే లక్షల మంది చూస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. సో ఎన్నో ఛానల్స్ ఉండొచ్చు, ఎంతోమంది టెలికాస్ట్ చేయొచ్చు, కానీ అవన్నీ పిఎంసి కావండి. పిఎంసి ఈజ్ పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. కాబట్టి
పత్రిగారి యొక్క శక్తి అది. సో పత్రిగారు వీళ్ళందరూ చెప్తున్నట్టు పిఎంసిలో రూపంలో ఉన్నారు పత్రిగారు మనతోటి. ఎంతోమంది, నేను కూడా వసంత మేడం చెప్పినట్టు చూస్తున్నాను, మేము పిఎంసి చూస్తున్నామండి, మీ స్పీచ్లు విన్నామండి అంటున్నారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు, వాళ్ళు ధ్యానం కూడా చేయట్లేదు, కానీ మనల్ని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ చాలా ఏళ్ల తరబడి ఎన్నో ఆర్గనైజేషన్స్ సేవ చేస్తున్నారు, కానీ పిఎంసి వచ్చి 5 నెలలే అయింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పిఎంసి గురించి తెలుసు. సో మాకు ఈ అవకాశం ఇచ్చారు పిఎంసి వాళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి. ఇది మాకెంతో సపోర్ట్ అవుతుంది. ఇక్కడ తిరువన్నామలై అనేది స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పచ్చు మన భారతదేశానికి. గ్లోబల్గా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా జీవితంలో రావాలి అని అనుకునే ఒక స్థలం ఇది. స్థల మహత్యం అనేది ఎప్పుడూ ఉంటుందండి. అలాంటి ఒక స్థానము ఒక్కసారి వచ్చాక మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే ఒక స్థానం అండి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడే నాకు అనిపించింది ఇక్కడ ధ్యానం చేయాల్సిన అవసరమే లేదు, అడుగు పెడితేనే చాలు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతామని. ఎందుకంటే అంత సాధన జరిగింది ఇక్కడ. ఎంతోమంది సాధువులు మహానుభావులు సాధన చేసిన స్థలం అన్నమాట. అందుకే ఇంత వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి చోట మనందరము కూడా ఎక్కువ మౌనంగా ఉంటూ హాయిగా ఈ ఎనర్జీస్ని ఈ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ అవుతూ మనము ఈ ప్రోగ్రామ్ని చేసుకుంటాం. ఈరోజు నైట్ గిరి ప్రదక్షిణలో కూడా మీరు ఫీల్ అవుతారు ఇవన్నీ కూడా. సో థ్యాంక్ యూ అండి, మీరందరూ ఇక్కడికి ఇంత దూరం నుంచి రావడం. మేము ఏదో ముందు ఊరికే ఉడతా భక్తిలాగా నిలబడ్డామండి. వీళ్ళందరూ చేస్తున్న వర్క్ అసలు చూస్తే కళ్ళు తిరుగుతుంది. నాకు ఎప్పుడు ఈర్ష వస్తుంది, తెలుగు వాళ్ళని చూస్తే ఈర్ష వస్తుంది. అంటే ఆంధ్ర వాళ్ళు, నేను తెలుగుదాన్నే కానీ అప్పుడు ఆంధ్ర మాత్రమే ఉండింది, ఇప్పుడు తెలంగాణ అనుకోవచ్చండి. కానీ ఇరు రాష్ట్రాల వాళ్ళని చూస్తే ఈర్ష వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మేము ఎంతో చేస్తున్నాం అనుకుంటాం, వాళ్ళని చూస్తే ఏమీ చేయలేదు అనిపిస్తుంది. అందుకే సారు ధ్యాన మహాయజ్ఞాలు కానీ అవన్నీ పెడతారు. చూడండి ఒకరొకరు ఎంత వర్క్ చేస్తున్నారో, మీరేం గొప్ప కాదు అని మనం చెప్పుకోవడానికి ధ్యాన మహాయజ్ఞాలు. ప్రతి ఒక్కరూ జమ్మండి, ప్రతి ఒక్కరూ జమ్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. అలాంటి ఒక సొసైటీలో మనం ఉన్నాము. సో మన వంతు మనము ఏం చేయగలమో చేస్తే సరిపోద్ది. సో అందరము ఏదో ఒకటి చేద్దాం, వీలైనంత చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే, అందరూ చెప్పులు బయట వదిలేసి వస్తున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. సారీ, మీరు లైవ్లో చెప్పకూడదు, ఉంటే కూడా అందరూ వేసుకొని తిరగండి. అండ్ ఆ తర్వాత మనందరము కూడా కలిసి ఏ ప్రోగ్రామ్ పెట్టినా అక్కడ అందరం కలిసి ఒక్క దగ్గర ఉంటాం. ఒకరొకరు ఒక్కొక్క చోట వెళ్ళిపోయి స్ప్లిట్ అవ్వద్దండి. గ్రూప్ ఎనర్జీ అన్నది చాలా అవసరం. గిరి ప్రదక్షిణ అంటే అందరూ గిరి ప్రదక్షిణ చేస్తాం, మీటింగ్ అంటే అందరూ మీటింగ్ చేసుకుంటాం. ఇలా అందరం కలిసి కట్టుగా ఒక చోట ఉండి ఆ గ్రూప్ ఎనర్జీస్ అనేది క్రియేట్ చేద్దాం ఇక్కడ. అండ్ రేపు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది. 12 to 12:30 ఒక పిరమిడ్కి మనము శంకుస్థాపన చేస్తాం, ఇనాగురేషన్ చేస్తాము. మీరందరూ అందులో పాల్గొనాలండి. అక్కడే మనం భోజనాలు కూడా చేసుకుంటాము. 2007లో పత్రిగారు అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృద్ధి చేసి మనమందరం అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేసి ఇప్పుడు ఆ మెగా పిరమిడ్ కోసం మనం వర్క్ చేస్తాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మనకు ఎంతో నిన్నంతా మనం ట్రెక్కింగ్ వెళ్ళొచ్చాం, అందరు వచ్చారు కదా, అందరూ అంతా చూసేశారు. ఒక పార్ట్ అయిపోయింది. ఈరోజు నైట్ గిరి ప్రదక్షిణ చేస్తాం, ఇంకో పార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నిన్న చాలామంది రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారు. రేపు మార్నింగ్ మెడిటేషన్ తర్వాత ఇంకేం పని లేదు, ఫుల్ డే మీ ఇష్టం. రమణ మహర్షి ఆశ్రమంలో ఎన్ని గంటలు కూర్చుంటారో, ఏ ఆశ్రమాలు తిరుగుతారో అంతా తిరగండి. రేపు మార్నింగ్ మనం 10 o'clockకి రూమ్స్ వెకేట్ చేసేసి ఆశ్రమాలు చూడడానికి, రమణ మహర్షి ఆశ్రమం కానీ చూడడానికి వెళ్తాం. ఆల్రెడీ చూశారు, మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అలాగే ఈరోజు అందరూ ఎంత చక్కగా డ్యాన్స్ చేశారో, అందరూ ఎంత ఆనందంగా, ఎంత ఫ్రీగా, అంటే అందరినీ చూస్తే చాలా ఆనందం వేసింది. అంటే అందరి లోపల ఎంత కళాత్మకమైన కళ ఉందో మీ అందరి లోపల. కాబట్టి ఆ కళనంతా మేల్కొల్పారు ఎవరు? మన గణేష్ మాస్టర్, మన డ్రమ్స్ మాస్టర్, మన మ్యూజిక్ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా సన్మానం చేసుకుందాం. మనం ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించి మనతో ఈరోజు డ్యాన్స్ చేయించారు, ధ్యానం చేయించారు. మ్యూజిక్ మాస్టర్స్ అందరూ
ఒకసారి స్టేజ్ ఎక్కితే సన్మానం చేసుకుందాం. గణేష్ గారు సార్ గట్టిగా క్లాప్ చేద్దాం. గణేష్ గారు పిఎస్ఎస్ఎంలోకి వచ్చాకే ఫ్లూట్ నేర్చుకొని అందరికీ ధ్యానం, ఆయన ఫ్లూట్తో ధ్యానం చేయిస్తూ అందరికీ అలరిస్తున్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా అద్భుతమైన రోజు. గట్టిగా చెప్పలు కొడదాం. ఈ రోజుకి పెద్దవాళ్ళు చెప్తుంటారు, నీరు పళ్ళ మెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు అన్నారు. సత్యాన్ని వ్యాప్తి చెందించాలి, అది అందరి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు తల్లి మనకి జన్మనిస్తే తల్లిదండ్రులను చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉందా లేదా? ఉంది కదా. అలాగే ఇక్కడ మనుగడ సాగించడానికి ఈ భూమాత మనకు అవకాశం ఇస్తే ఈ భూమాతను కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది. అలాగే మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పిన గురువుని యొక్క ఏదైతే బాధ్యత మనకు అప్పచెప్పారో అది మన 100% ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యత మనకు ఉంది. పిఎంసి అంటే ఏమన్నారు? నిరంతరం సత్య దర్శనం. మన పని ఏంటి? సత్యాన్ని వ్యాపింపచేయడం. ఎప్పుడో ఒకప్పుడు కృష్ణుడు హృదయ సంపుడాల నుంచి ఒక చక్కటి విషయాన్ని అర్జునుడికి అందిస్తే దాని అక్షర రూపంలో ప్రపంచానికి వ్యాప్తి చెందిన ఎవరైనా వ్యాస మహర్షి. ఇవాళ ఇంతమంది వ్యాస మహర్షులు తయారు చేస్తారు మన సుభాష్ పత్రిజీ గారు. ఆయన అన్నారు, నా తర్వాత ఇంకొకళ్ళు ఎవరు ఉండరు నడిపించడానికి, అందరూ గురువులే అని చెప్పారు పత్రి సార్. మనందరం గురువులు అన్నారు ఆయన. ఎంత గొప్ప అవకాశం చూడండి. ఇందాక శ్రీనివాస్ మాస్టర్ మాట్లాడుతూ అన్నారు, ఎంత గొప్ప గౌరవం ఇది మనకి. ఎందుకంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మన బాధ్యత అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ధ్యానం అనే విషయం తెలియడానికే, చెవులో పడడానికి కొన్ని వందల జన్మలు పడుతుందట. అలాంటిది ఇవాళ మనం తెలుసుకొని ప్రపంచానికి చెప్పే గొప్ప అవకాశం ఈ లైఫ్లో వచ్చిన ఎంత గొప్ప అవకాశం చెప్పండి మనకి అది. కాబట్టి గట్టిగా చెప్పలు కొడదాం. ఇంత చక్కటి అవకాశం మనకి ఇచ్చినందుకు మన పిఎంసి ట్రస్ట్ మేనేజింగ్ మన బాలకృష్ణ గారికి, అలాగే శ్రీనివాస్ మాస్టర్కి, నవకాంత్ గారికి, ట్రస్ట్ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. నిజంగా నాకు కూడా గొప్ప అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. నాకు ఏ సంగీతం రాదు, నేను సంగీత విద్వాంసుని కాదు నేను. పత్రిజీ ఒక ఫ్లూట్ ఇచ్చి ఆయన ఏమన్నారంటే నేర్చుకోరా అన్నారు. నేర్చుకున్న తర్వాత రీసెంట్గా పత్రి సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను 15 రోజులు ఫ్లూట్ వాయించలా. ఓ రోజు కల్లోకి వచ్చి అన్నారు, నాయన నీ సంగీతం ఎలా ఉందిరా అన్నారు. బాగుంది గురుగారు అంటే, నువ్వు మొత్తం తిరగాల్సి ఉందిరా ఆయన, నువ్వు బాగా తిరుగు అని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. అందుకనే నేను సంగీతం బాగా ఇదిగో మీ దగ్గర వాయిస్తాను, ఎక్కడ బయటకు వెళ్ళను, ఓన్లీ మన ధ్యానులకు వాయిస్తారు. ధ్యానం చేయించడం కోసమే సంగీతం, ప్రదర్శించడానికి సంగీతం కాదు, ఓన్లీ ధ్యానానికే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఇందాక పిఎంసి చూసి ఎవరెవరో ధ్యానంలోకి వచ్చారని సునీత మేడం చెప్పారు. మేము ఎక్కువ టూర్లు పెడుతుంటాం, నేను నవకాంత్ కలిసి టూర్లు చేస్తుంటాం. ఈ మధ్య కేదార్నాథ్ టూర్కి వెళ్తే అక్కడ ఎవరో తెలియదు, అతను ఎవరో వెళ్ళిపోతున్నాడు, మగంగా చూస్తున్నాడు. ఇదేంటయ్యా ఎవరో ఎందుకు అలా చూస్తున్నాడు? ఏం లేదు సార్, మిమ్మల్ని నేను టీవీలో చూశానండి, మీరు ఫ్లూట్ వాయిస్తున్నారు. ఏ టీవీలో అంటే పిఎంసి చేయాలని చెప్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ. గణేష్ గారు గట్టిగా క్లాప్స్ చేద్దాం. సార్ రండి. గుడిలో దర్శనం దొరకాలంటే చాలా కష్టం. చాలామంది క్యూలలో గంట సేపు నిలుచుకుంటారు. నిన్న గణేష్ గారు వాళ్ళు వెళ్ళారంట. ఆయన అక్కడికి వెళ్తూ ఉంటే పాట పాడుతూ ఉంటే వాళ్ళు అరగంట నిలిపించి పాట పాడండి అని పాడించుకొని అరగంట దర్శనం చేయించారు. ఎంత గొప్పది సంగీతం చూడండి. ఆయనకి ఎంత గొప్ప వరం దొరికింది. సో ఏది ఊరికే జరగవండి. అండ్ మేము ఇక్కడ అరుణాచలంలో వచ్చి సేవ చేస్తున్నామంటే ఆదిశేషు గారే ముఖ్యమండి. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ అందరం 10 గంటలకు కలుసుకుందాం ఇక్కడ, 10 గంటలకి. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. సో తిరువణ్ణామలై అరుణాచలం BIM 5 కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాం. జై హో పత్రిజీ. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని స్థాపించారు. కొన్ని లక్షల మందిని ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా శాకాహారమే తమ మతంగా, ధ్యానమే తమ వృత్తిగా, పిరమిడ్స్నే దేవాలయంగా,
ఆత్మశాస్త్రమే ఎజెండాగా చేసుకుని బుద్ధత్వమే తమ ఆకాంక్షగా ముందుకు సాగుతూ వినయమే తమ వారసత్వంగా మెలుగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ తమ శ్వాసే గురువుగా భావిస్తూ మిత్రత్వమే స్వభావంగా సత్యమే తమ మార్గంగా ధ్యాన ప్రచారమే లక్ష్యంగా సకల ప్రాణికోటి రక్షణే తమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ. మరి ఒకసారి ఈ సందర్భంగా వారందరికీ గట్టిగా జై హో. పత్రిజీ గారు తన జీవితాన్ని త్యాగం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా ఎదగాలి అని ఆకాంక్షించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించారు. పిఎస్ఎస్ఎంకి మౌత్ పీస్ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో ప్రవేశించింది. మరి పిఎంసి ప్రతి క్షణం సత్య దర్శనం అంటూ విజయఢంకా మోగిస్తుంది. మన దేశ విదేశాలలో కూడా ప్రతి ఇంట్లో కూడా ఆ సత్యాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. మరి పిఎంసి ఛానల్కి వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రణాళికాబద్ధంగా వ్యవహారికంగా సామాజికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది ద పిఎంసి ట్రస్ట్. మరి ద పిఎంసి ట్రస్ట్కి గట్టిగా చప్పట్లు. శ్రీ దాట్ల హనుమంతరాజు గారి నేతృత్వంలో ద పిఎంసి ట్రస్ట్కి చైర్మన్గా ద పిఎంసి ట్రస్ట్ని పత్రిజీ గారి ఆశయాలకు అనుగుణంగా ఎంతో విజయవంతంగా చక్కగా నిర్వహిస్తున్నారు. 5 మెంబర్స్ టీం అయినప్పటికీ కూడా అందరూ మహిళలే కావటం ఇంకా ఎంతో శ్రద్ధగా ప్రతి ఒక్కరికి కూడా పత్రిజీ గారి ఆశయాల్ని చేరవేసే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. సో పిరమిడ్ మాస్టర్స్కి పిఎంసి ఛానల్కి టీవీ చూసే ప్రేక్షకులకి మధ్య వారధిగా బ్రాండ్ అంబాసిడర్స్ని ఏర్పాటు చేశారు. మరి అసలు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఏమిటి, వారి విధి విధానాలు ఏమిటి, వారి కర్తవ్యం ఏమిటి, మరి ఈ పిఎంసి అనేది ఇంకా విజయవంతంగా ఇంకా ప్రతి ఒక్కరికి చేరువై ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా మీకు కనువిందు చెయ్యాలి అని అంటే అందరి సపోర్ట్ అనేది చాలా అవసరం. BIM 5 మీటింగ్ ఫస్ట్ సారి పిఎంసి ఆఫీస్లో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. ఆ తర్వాత BIM 2 శ్రీశైలంలో జరిగింది. BIM 3 కాస్మిక్ వ్యాలీలో జరిగింది. BIM 4 మీటింగ్ షిరిడీలో చాలా విజయవంతంగా 3 రోజుల పాటు నిర్వహించుకున్నాం. ఇప్పుడు BIM 5 అరుణాచలం, ఆ అరుణాచలేశ్వరుడి సన్నిధిలో మనం ఇక్కడ ఎంతో అద్భుతంగా ఇక్కడ BIM 5 మీటింగ్ని నిర్వహించుకుంటున్నాం. సో ఈ మీటింగ్కి హాజరైన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. సో మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా అరుణాచలం ట్రెక్కింగ్ దాదాపుగా 550 మందికి పైగా సభ్యులు ఎంతో చక్కగా శాకాహార నినాదాలు చేస్తూ పత్రిజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో చక్కగా ట్రెక్కింగ్ నిర్వహించారు. తరువాత అరుణాచల దేవస్థానంలో కూడా సామూహిక ధ్యానం, ఇక్కడ ఉన్న పలు ఆశ్రమాల్లో కూడా ధ్యానం చేశారు. అంటే అంతమంది మాస్టర్స్ ఎనర్జీని అందుకున్నారు. రెండో రోజు కార్యక్రమాలు ఉదయం ప్రాతకాలం వేణునాద సంగీతంతో ఎంతో అట్టహాసంగా ఎంతో వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మరి అందరూ కూడా చక్కటి సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఎంతో చక్కగా ధ్యానం చేశారు. తరువాత ఇప్పుడు మెయిన్ సెషన్, మార్నింగ్ సెషన్లో ఉదయం డైరెక్టర్స్ స్పీచెస్ ఉంటాయి. ఆ తర్వాత ద పిఎంసి ట్రస్ట్ మెంబర్స్ స్పీచెస్. ఆఫ్టర్నూన్ మనకు ఇక్కడ పాల్గొన్న ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధులు, బ్రాండ్ అంబాసిడర్స్, వాళ్ళ మనోభావాలు, అనుభవాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత అరుణాచల గిరి ప్రదక్షిణ, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. సో రెండో రోజు కార్యక్రమాల్లో మార్నింగ్ సెషన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. సో ఒక్కొక్కరిని కూడా మనం వేదికపైకి ఆహ్వానించుకుంటూ వారు చెప్పే అమూల్యమైన సందేశాలని వినే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని చిన్న వయసు నుంచే అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ పాంప్లెంట్స్ పంచడం దగ్గర నుంచి కూడా మొదలుకొని వారు ఎంతో రీసెర్చ్ చేసి తర్వాత
ఒక పిఎంసి ఛానల్ పెట్టాలి అని అంటే దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, దానికి కావాల్సిన అంత జ్ఞానాన్ని సముపార్జించుకొని నేడు ఏంటంటే వారు ఇంతకుముందు కూడా చాలా రకాల కార్యక్రమాలు చేశారు. పత్రిజీ ఏ కార్యక్రమం తలపెట్టినా దాని వెనక ఉండి చాలా విజయవంతంగా నిర్వహించారు. మరి ఈరోజు పిఎంసి ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విశిష్ట సేవలు అందిస్తున్న మిస్టర్ నవకాంత్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే సేతు విజ్ఞానంలో మంచి ప్రావీణ్యం సంపాదించి సేతు విజ్ఞానాన్ని కూడా విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో వారు ఎన్నో క్లాసెస్ని నిర్వహించడమే కాకుండా అందరికీ పిరమిడ్స్ పైన ఒక అవగాహన కల్పించారు. అలాగే ఎన్నో ట్రస్ట్లలో కూడా విశిష్టమైన సేవల్ని అందించడమే కాకుండా ద పిఎంసి ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీ సేతు బాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ సార్. పత్రిజీ గారి ఆశయంలో వారు భాగస్వాములై పిఎంసి ఉన్నతికి విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక పిఎంసి ఛానల్ ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలంటే పటిష్టమైన ప్రణాళిక, నియమం, నిబద్ధత ఇవన్నీ చాలా అవసరం. అవన్నీ ఎప్పటికప్పుడు కూడా ధ్యానం ద్వారా వాళ్ళు ఇంకా పునరుద్ధరించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ బాలకృష్ణ సార్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అలాగే పిఎంసి ఛానల్ వైస్ ప్రెసిడెంట్గా విశిష్ట సేవలు అందిస్తూ మంచి ధ్యానము, సామూహిక ధ్యానం పట్ల అందరికీ అవగాహన కల్పిస్తూ సొసైటీలో చాలా సంవత్సరాల నుంచి విశిష్టమైన సేవలు అందిస్తున్న శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. ద పిఎంసి ట్రస్ట్కి సంబంధించి మేనేజింగ్ ట్రస్టీగా విశిష్ట సేవలు అందిస్తున్న మాధవి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ మాధవి గారు. మాధవి గారి గురించి చెప్పాలంటే హైదరాబాద్లో పత్రి సార్ ఎప్పుడు వచ్చినా కూడా వారి నివాసంలోనే ఉండేవారు. అసలు ఎవరికి ఏదైనా ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేమున్నామంటూ ముందడుగు వేస్తారు మాధవి గారు. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. అలాగే ట్రెజరర్గా మనకు ఏదైనా కూడా డబ్బుతో కూడిన వ్యవహారం దాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలోనే అంత ఆంతర్యం దాగి ఉంటుంది. సో ద పిఎంసి ట్రస్ట్కి ట్రెజరర్గా పత్రిసి అడుగుజాడలో నడుస్తూ విశిష్టమైన సేవలు అందిస్తున్న శేషరత్నం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. మీ అందరి కరతాళ ధ్వనులు అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాం. తదుపరి మిస్టర్ నవకాంత్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. మీ అందరి గట్టిగా కరతాళ ధ్వనులతోటి వారికి వెల్కమ్ చెప్దాం. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ తిరువన్నామలైకి వచ్చినందుకు బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్కి. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనం చేస్తున్న పనికి సమాజం మీద ఎంతవరకు ఇంపాక్ట్ వచ్చింది అన్న విషయాలు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఒక టీవీ ఛానల్ 6 సంవత్సరాలు మనం నడిపామంటే చాలా సక్సెస్ అయినట్టు. ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఆ టీవీ ఛానల్ ఎవరిది కాదు, మనందరిది. మనందరం కలిపి పెట్టుకున్న ఛానల్, మనందరం కలిపి నడుపుతున్న ఛానల్ అది. ఎవడోడు పని చేయాలి కాబట్టి మేము అక్కడ పని చేస్తాం అంతే తప్ప మీరు ఉద్యోగాలు వదిలేసి వచ్చేస్తా అంటే వెల్కమ్, వచ్చి పని చేయొచ్చు. అండ్ నిజంగా పిరమిడ్ సొసైటీ యొక్క ఒక గొప్ప భాగ్యం ఈ పిఎంసి ఛానల్ స్టార్ట్ చేసుకోవడం అన్నది. మనకన్నా ఎంతో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. అంటే డబ్బులలో వేల కోట్లు, లక్షల కోట్లు ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఉన్నాయి మన భారతదేశంలోనే. వాళ్ళెవ్వరికీ టీవీ ఛానల్స్ లేవు. మనకు పిరమిడ్ సొసైటీకి ఒక టీవీ ఛానల్ ఉందంటే మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఏ గురువులు కూడా ఆ గురువే మాట్లాడతాడు. ఎందుకని వేరే వాళ్ళకి టీవీ ఛానల్స్ లేవంటే
ఆ గురువు తప్ప ఎవరు మాట్లాడరు. మరి 24 గంటలు గురువు ఒక్కడే ఏం మాట్లాడతాడు అని చెప్పి ఎవరు టీవీ ఛానల్ పెట్టుకోలేదు. మన దానిలో కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు గురువులు ఉన్నారు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికోసం మనం పిరమిడ్ ఛానల్ పెట్టుకున్నాం. ఈ పిఎంసి ఛానల్లో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది అనుభవాలు వచ్చాయి? చేతులు లేపండి. ఎంతమంది అనుభవాలు వచ్చాయి పిఎంసి ఛానల్లో? మీ అందరి అనుభవాలు పిఎంసి ఛానల్లో వచ్చాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రాని వాళ్ళు పిఎంసి ఆఫీస్కి రండి, రికార్డ్ చేద్దాం మీ అనుభవాలు అన్నింటినీ. అట్లా వేరే గురువులు వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో ఓన్లీ గురువులే మాట్లాడతారు, మిగతా వాళ్ళందరూ వింటారు. పిఎంసికి ఉన్న గొప్పతనం, పిఎస్ఎస్ఎంకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఎవరైనా మాట్లాడచ్చు, అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అందరికీ జ్ఞానాన్ని పంచుకునే స్వేచ్ఛ పిఎస్ఎస్ఎంలో ఉంది. ఆ స్వేచ్ఛను మనకి ఇచ్చింది ఎవరు? పత్రిజీ గారికి ఒకసారి గంటకి ల్యాబ్స్ చేద్దాం. ఎవరు అంత స్వేచ్ఛను ఇవ్వలేదు. మొన్న ఒక గురువుగారిని ఇంటర్వ్యూ చేస్తూ చెప్తున్నాడు, చాలామంది ఫారెన్ అంటారు, పోతారు, కానీ స్వేచ్ఛ ఉండదు అక్కడ. నిలబడాలంటే స్వేచ్ఛ ఉండదు, దగ్గాలంటే స్వేచ్ఛ ఉండదు, ఇక టక్కున వస్తే పోసుకోవచ్చు రోడ్డు మీద పోయి, అక్కడ స్వేచ్ఛ ఉండదు, ఏ స్వేచ్ఛ ఉండదు. ఒక మతాన్ని ఫాలో కావాలంటే నేను సౌదీలో ఉన్నా ఒక 3 months. నా వైఫ్ సౌదీలో జాబ్ చేసినప్పుడు నేను వెళ్ళి ఒక 3 months సౌదీలో ఉన్నా. సౌదీలో నమాజ్ టైంకి షట్టర్లు క్లోజ్ చేస్తారు, అందరు కాము కూర్చోవాల్సిందే. అంటే రూల్ ఈజ్ రూల్, ఎవరికైనా ఒకటే రూల్, మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా పాటించి సావాల్సిందే. అన్ని మతాల్లో అట్లా ఉన్నాయి, అన్ని దేశాల్లో అన్ని మతాల్లో అట్లున్నాయి. భారతదేశంలో మాత్రమే స్వేచ్ఛగా బతికే హక్కు భారతదేశంలో ఉంది. నిజంగా మనం భారతదేశంలో పుట్టినందుకు చాలా ఆనందపడాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మీరు ఆల్రెడీ ఎవరైనా ఫారిన్ కంట్రీస్ పోయిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది, ప్రతిదానికి రూల్స్ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక స్వేచ్ఛ కూడా ఉంది భారతదేశంలో. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళు ఎక్కడా లేరు, మన భారతదేశంలో ఉన్న గురువులు ఎక్కడా లేరు. ఇప్పుడు ఒక దేశం ఉంటే పూర్తి ముస్లిం దేశం ఉంటుంది, ఒక దేశం ఉంటే పూర్తి క్రిస్టియన్ దేశం ఉంటుంది. ఇప్పుడు భూటాన్ లాంటి దేశం ఉందనుకో, పూర్తి బుద్ధిజంతో ఉంటుంది. అంటే వాడికి వేరే ఆప్షన్ ఉండదు. భూటాన్లో వేరే ఆప్షన్ ఉండదు, అరబ్ కంట్రీస్లో వేరే ఆప్షన్ ఉండదు. వాడి మతాన్ని వాడి ధర్మాన్నే పాటించాలి. మన భారతదేశంలో మాత్రమే మనకిష్టమైన గురువును చూజ్ చేసుకోవచ్చు, మనకిష్టమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించవచ్చు. అట్లాంటి స్వేచ్ఛ మన కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉంది. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తెల్ల బట్టలు వేసుకోవాలంటే తెల్ల బట్టలే వేసుకోవాలి, వేరే బట్టలు వేసుకోకూడదు. స్వేచ్ఛ పోయినట్టే, అంతే కదా. తెల్ల బట్టలే వేసుకోవాలంటే స్వేచ్ఛవా, రుద్రాక్షమాల రోజు వేసుకోవాల్సిందే అంటే స్వేచ్ఛవా, మీరు వండుకున్నది మీరే తినాలి, పక్కోడు వండుకున్నది తినకూడదంటే స్వేచ్ఛవా. తర్వాత పొద్దుననే 4 గంటలకే లేవాలి కంపల్సరీ, దట్ ఈస్ కంపల్షన్ అని చెప్తారు, పోయింది స్వేచ్ఛ. ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ. మనకు సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చారు పత్రిజీ మనకి సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చారు. ఎప్పుడైనా లేవు ధ్యానం చేసుకో, ఎప్పుడైనా పుస్తకాలు చదువుకో, ఎలాంటి బట్టలైనా వేసుకో, ధ్యానం మాత్రం చెయ్యి అని చెప్పారు పత్రిజీ. నిజమైన ఆధ్యాత్మికత స్వేచ్ఛలోనే ఉంటుంది. యాక్చువల్గా ఈ కట్టిపడేస్తే రాదు ఆధ్యాత్మికత, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే రాదు ఆధ్యాత్మికత. అంత గొప్పటి సూత్రాన్ని అర్థం చేసుకొని పత్రిజీ మనకు అద్భుతమైన స్వేచ్ఛనిచ్చారు. నిజంగా పిరమిడ్ మాస్టర్లు ఎన్నెన్నో జన్మల్లో ఎంతెంతో గొప్ప సాధన చేసి ఉంటారు. కాబట్టి పత్రిజీ దగ్గరకు వచ్చాం. మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ వేసుకోవద్దు. నిజంగా మనం చాలా గొప్పవాళ్ళం. ఎంత గొప్పవాళ్ళం లేకపోతే మనం పిరమిడ్ సొసైటీలోకి రాం. బయట జనాలకు పిచ్చర్లాగా మనం కనపడవచ్చేమో, కానీ మన గొప్పతనం మనకు తెలియదు. నిజంగా మన గొప్పతనం మనకి తెలియట్లేదు. మనం ఎంత గొప్ప గురువు దగ్గర ఉన్నామో, మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నామో, నిజంగా మనం జన్మల పుణ్యఫలం ఇది మనం పిఎస్ఎస్ఎంలో ఉండడం అన్నది. ఇక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, పేద లేదు, ధనిక లేదు, ఆడ లేదు, మగ లేదు. ఇంకా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకే స్వేచ్ఛ ఎక్కువ. పొద్దున డ్యాన్స్ అంతా ఆడవాళ్ళే చేశారు, మగవాళ్ళు ఇట్లా చూసుకుంటూ కూర్చున్నారు. ఎవరికి స్వేచ్ఛ పిఎస్ఎస్ఎంలో? పొద్దున లేడీసే ఎక్కువ డ్యాన్స్ చేశారు, జెంట్స్ అంతా కూర్చున్నారు. అట్లా పూర్తి స్వేచ్ఛ పిఎస్ఎస్ఎంలో ఉంది. స్వేచ్ఛ ఉంటేనే ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. అట్లాంటి స్వేచ్ఛే మన పిఎంసి ఛానల్కి ఉంది. అందుకే మన పిఎంసి ఛానల్ 6 సంవత్సరాలలో ఎంతో అద్భుతంగా ఎంతోమంది గురువులు ఛానల్ పెట్టి తీసేశారు. వాళ్ళ వల్ల కాక 1000 కోట్లు ఉన్న గురువులు కూడా టీవీ ఛానల్ పెట్టి తీసేశారు.
పేర్లు వద్దు చెప్పొద్దు కాబట్టి నేను చెప్పను, కానీ బాగుండదు చెప్తే. వాళ్ళు రన్ చేయలేకపోయారు టీవీ ఛానల్స్. ఎందుకంటే టీవీ ఛానల్ నడపడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, కాబట్టి ఎవరు నడపలేకపోయారు. మనం నడపగలుగుతున్నాం. ఎందుకోసం నడపగలుగుతున్నాం? ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వడానికి స్వేచ్ఛ ఉంది, కాబట్టి మనం ఎంతో అద్భుతంగా పిఎంసి ఛానల్ నడపగలుగుతున్నాం. ఇప్పటిదాకా మనం పిఎంసి ఛానల్లో యూట్యూబ్లో 30,000 వీడియోలు అప్లోడ్ చేశాం. ఎన్ని వీడియోలు? 30,000. ఈ 5 సంవత్సరాల్లో పిఎంసి యూట్యూబ్ ఛానల్లో 30,000 వీడియోలు అప్లోడ్ చేశాం. ఇప్పటిదాకా మన పిఎంసి ఛానల్ని 2,83,00,000 గంటలు చూశారు యూట్యూబ్లో నేను చెప్పేది, శాటిలైట్లో కాదు. యూట్యూబ్లో 2,80,00,000 గంటల పైన చూశారు. మన దగ్గర కంటెంట్ లేకపోతే చూస్తారు ఎవరన్నా? మన దగ్గర దమ్ము ఉంటేనే చూస్తారు ఛానల్లో. మన ఛానల్లో ఎంత దమ్ముందో, మన ఛానల్లో ఎంత సబ్జెక్ట్ ఉందో, మన ఛానల్లో ఎంత విషయం ఉందో తెలుసుకోవాలంటే ఇదే నిదర్శనం. 2,80,00,000 గంటల పైగా మన ఛానల్ని జనాలు చూశారు. 26 కోట్ల పైన వ్యూస్ ఉన్నాయి మన పిఎంసి ఛానల్కి. 26 కోట్ల పైన వ్యూస్ ఉన్నాయి. 100 దేశాల పైన మన పిఎంసి ఛానల్ని చూస్తున్నారు. అంటే మనం అంతా ఇంత ఇంపాక్ట్ చేయట్లేదు. అంటే ఒక గొప్ప, అంటే చాప కింద నీరులాగా మనం ప్రవహిస్తున్నాం. ఒక బ్లాస్ట్, పిఎంసి ఛానల్ అనేది ఒక బ్లాస్ట్ లాంటిది. మనకు తెలియదు ప్రపంచం ఎంతగా మారనుందో భవిష్యత్తులో. దానికి కారణం పిఎంసి ఛానల్ అన్నది అవుతుంది. ఒకప్పుడు అధర్మం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చేవాడు, రాముడు వచ్చేవాడు, రకరకాల దేవతలు రకరకాల అవతారాల్లో ఈ భూమి మీదకి వాళ్ళ రూపాలు తీసుకొని వచ్చి ధర్మాన్ని స్థాపన చేసేవాళ్ళు వాళ్ళ కాలాన్ని, వాళ్ళ పరిస్థితులను బట్టి. ఈ కాలంలో కూడా ధర్మాన్ని రక్షించడానికి దేవుడు పిఎంసి అన్న అవతారం తీసుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? వచ్చి ధర్మం గురించి చెప్తాడు, ఆధ్యాత్మిక సత్యాలు చెప్తాడు. పిఎంసి ఏం చేస్తుంది? అదే చెప్తుంది. ఒక గురువు ఒక దగ్గర ఉంటే అక్కడే పరిమితం.